నిన్న మన న్యాచురల్ స్టార్ నాని నుంచి ఒక కొత్త సినిమా నుంచి గ్లిమ్స్ వచ్చింది సడన్గా. ద పారడైజ్ అని గ్లిమ్స్ వదిలేరు. అంటే మొన్ననే వారం కిందటనే మనకు ఆ నాని బర్త్డే రోజు మనకు హిట్ 3 నుంచి టీజర్ వచ్చింది. అసలు ఆ టీజర్ చూసి అదిరిపోయింది, యాక్షన్ అసలు వాయిలెంట్గా ఉంది అనుకుంటే ఇప్పుడు సడన్గా ఇది కొత్త సినిమా ద పారడైజ్ అంట. గ్లిమ్స్ చూస్తే అసలు ఏంటి బాబు ఇది నాని సినిమానా ఇంకెవరి సినిమానా అనిపించింది. అంత వైలెంట్గా, అంత ఏమంటారు వైలెన్స్ అని కాదు కానీ అసలు నానిని ఎవరు ఎప్పుడు చూడలేదు. ఆ మేక్ ఓవర్ కానీ కొద్దిగా పుష్ప 2లో అల్లు అర్జున్ మాదిరి ఆ లేడీ గెటప్ లాగా కనపడింది. ఆ మెడలో చైన్లు, ఆ జడలు వేసుకోవడము అవన్నీ అయితే ఇక సరే. మన గ్లిమ్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. అసలు మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు ఈ గ్లిమ్స్ని అనేసి చూస్తే అసలు మీడియం రేంజ్ హీరోస్లో ఇంతవరకు ఏ హీరోకి రాని గ్లిమ్స్ వ్యూస్ వచ్చాయి ఈ సినిమాకు. గ్లిమ్స్కి 17 మిలియన్ వ్యూస్. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 17 మిలియన్ అంటే 1,70,00,000 మంది చూశారు మొదటి 24 గంటలు ఈ గ్లిమ్స్. అంటే ఏ రేంజ్లో ఇది వైరల్ అయిందో ఊహించుకోవచ్చు. అంటే మీడియం రేంజ్ హీరోలే కాకుండా అన్ని మన తెలుగు సినిమాల అందరి స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అందరి పరంగా చూసుకున్నా గ్లిమ్స్ పరంగా మొదటి 24 గంటలు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ టాప్ 4లో ఉంది వ్యూస్ పరంగా ఈ గ్లిమ్స్. అసలు నేనైతే 2-3 సార్లు చూశాను తెలుగులో, హిందీలో. ఇది పాన్ ఇండియా సినిమా. మన నానితో దసరా తీసిన డైరెక్టర్ ఏం పేరు ఉంది అతని పేరు, అతను ఓదెల శ్రీకాంత్ ఏదో అతను తీశాడు కాంబినేషన్తో. సో అదరగొట్టేశాడు ఈ గ్లిమ్స్ మాత్రం. ప్లస్ మనకు వాయిస్ ఓవర్లో, తెలంగాణ వాయిస్ ఓవర్లో ఎవరో అంటే ఒక క్యారెక్టర్ చెప్తూ ఉంటుంది. బూతులు కూడా విచిత్రంగా, అసలు లకారాలు వాడడం అనేది నాని సినిమాలు. అది కూడా అసలు అది ఆ లకారాన్ని పచ్చబొట్టు కూడా పడిపించుకున్నట్టు చూపించారు చేతి మీద. సో ఇది ఇంకా రా అండ్ రస్టిక్గా ఉండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. నాని మొత్తం గేర్ మార్చాడు దసరా సినిమా నుంచి. దసరా అలాగే రీసెంట్గా సరిపోతే శనివారం కొద్దిగా క్లాసు మాస్ ఉన్నాయి. ఇప్పుడు హిట్ 3తో వాయిలెంట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు ఈ పారడైజ్ అనేసి కొత్త సినిమాతో ఇక రంబోలా చేయబోతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ మార్చి 26కు రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ ఇయర్కి అనవసరంగా ఇప్పుడు ఎందుకు ఇచ్చారబ్బా అనిపించింది ఈ గ్లిమ్స్. ఎందుకంటే హిట్ 3 టీజర్ చూసే షాక్ అయితే ఇది ఇంకా దానికి అమ్మ మొగుడులాగా ఉంది ఈ గ్లిమ్స్. సో అనవసరంగా హిట్ 3 మీద ఎఫెక్ట్ పడవచ్చు ఈ గ్లిమ్స్. జనాలకి ఇప్పుడు పారడైజ్ కోసం వెయిట్ చేస్తారు. హిట్ 3ని అంతగా పట్టించుకోకపోవచ్చేమో, ఎందుకు వదిలేరో మరి తెలియదు. హిట్ 3 రిలీజ్ అయ్యాక వదిలిండాల్సింది ఈ గ్లిమ్స్. మరి దేనికి వదిలేరు మేబీ, అంటే ఇలా వదలడం వల్ల మార్కెట్లో బజ్జు, డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి ఆసక్తి చూపించడము, బయ్యర్లు పెట్టుబడి పంపించడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో అందుకు వదిలేరేమో. సరే, మొత్తానికి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సో చూడండి, యూట్యూబ్లో ఉంది పారడైజ్ అనేసి మన నానిది సినిమా నుంచి గ్లిమ్స్. సో చూసి నచ్చితే లైక్ వేసుకోండి. ఈ వీడియో ఉద్దేశం వచ్చేసి ఈ గ్లిమ్స్కి మొదటి 24 గంటల్లో నానికి ఈ పారడైజ్ గ్లిమ్స్కి 17 మిలియన్ వ్యూస్, అంటే 1,70,00,000 మంది చూశారు. లైక్స్ పరంగా 2.5 లక్షల లైక్స్, ఓకే పర్లేదు. కానీ వ్యూస్ మాత్రం అదరగొట్టింది. మీడియం రేంజ్ హీరోలో నంబర్ 1 గ్లిమ్స్ వ్యూస్. తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే టాప్ 4, ఆల్ టైమ్ టాప్ 4. ఓకే బాయ్. టాప్ ప్లేస్లో మన దేవర గ్లిమ్స్ ఉంది. 26 మిలియన్ వ్యూస్, అంటే 2,60,00,000 మంది చూశారు దేవర గ్లిమ్స్ వచ్చినప్పుడు మొదటి 24 గంటల్లో. ఇక టాప్ 2లో గుంటూరు కారం ఉంది. అది వచ్చేసి 20 మిలియన్ వ్యూస్, అంటే 2 కోట్ల మంది చూశారు. 20,90,00,000, ఆల్మోస్ట్ 21 మిలియన్, అంటే 2,10,00,000 వరకు వెళ్ళింది అది. ఇక పుష్ప 2 గ్లిమ్స్ వచ్చేసి అది కూడా 20 మిలియన్స్ వచ్చాయి, 2,45,00,000. అది వస్తే ఇక ఇప్పుడు టాప్ 4లో మన నాని పారడైజ్ గ్లిమ్స్ 17 మిలియన్, అంటే 1,70,00,000 మంది చూశారు. దాని తర్వాత టాప్ 5లో లైగర్ ఉంది, మన విజయ్ దేవరకొండ లైగర్ గ్లిమ్స్ వచ్చేసి 15 మిలియన్, అంటే 1,50,00,000తో. ఇక మిగతావన్నీ ఆ లోపలే 15 మిలియన్తో మనకు ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్స్ ఉంది, ఓజీ గ్లిమ్స్ ఉంది, హంగ్రీ చీతాది, అలాగే అప్పుడు కల్కిది ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ వచ్చినప్పుడు అది 12 మిలియన్ ఉంది అది. ఇంకా మిగతావన్నీ భీమ్లా నాయక్ లాంటివన్నీ 8 మిలియన్ అలా. సో అది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే నాని టాప్ 4లో ఉంది గ్లిమ్స్ పరంగా. 1,70,00,000 మంది చూశారు, అంటే 17 మిలియన్ వ్యూస్. ఎక్సలెంట్. ఓకే బాయ్.